అంబటి రాంబాబుని సత్తెనపల్లి నుంచి గుంటూరుకి ఎందుకు మార్చారు, మరి టీడీపీని ఎదుర్కోగలుగుతాడా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మేడం, అంబటి రాంబాబు గారిని అసలు ఎందుకు మార్చాల్సి వచ్చింది సత్తెనపల్లి నుంచి గుంటూరుకి? మరి టీడీపీని ఎదుర్కోగలుగుతాడా అంత బలమైన పార్టీని? ఆయన మార్చమని అడగలేదు, జగన్మోహన్ రెడ్డే మార్చారు చెప్పాలంటే. అంటే మీరు అడగచ్చు ఎందుకు మార్చారు అని. ఇంతకుముందు సత్తెనపల్లిలో ఒక్కసారే గెలిచారు అంబటి. 2014లో కోడెలు గెలిచారు, 2019లో కోడెలను ఓడించాడు ఈయన. తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గెలిచినట్టున్నారు 2024. గుంటూరులో మొన్న గల్లా మాధవి గెలిచారు 51,000 ఓట్ల మెజార్టీతోటి. విడదల రజనీని ఆవిడ మట్టి కనిపించారు. అది తెలుగుదేశానికి కంచుకోట. అయితే ఎందుకు అంబటి రాంబాబుని దూరం పెట్టారు అనేది ప్రశ్న. అంటే దూరం పెడతారు అని ముందుగా సంకేతాలు మనకి ఎక్కడ కనిపించాయి? మన సత్తెనపల్లి దగ్గర రెంటపాళ్ళకి వెళ్ళారు కదా ఎవరు, జగన్మోహన్ రెడ్డి. వెళ్ళినప్పుడు ఆ పర్యటనలో పక్కన అంబటి రాంబాబు లేరు. మీరు గమనిస్తే కనుక అయితే అంబటి రాంబాబు కూడా ఉండాలిగా కారులో లెక్క ప్రకారం. కానీ విడుదల రజనీ ఉన్నారు, వైవి సుబ్బారెడ్డి ఉన్నారు, పేర్ని నాని ఉన్నారు, ఆయన పిఏ నాగేశ్వరరెడ్డి ఎవరు ఉన్నారు కదా. ఎందుకు అంబటి రాంబాబుని దూరం పెట్టారు? ఈ మధ్యకాలంలో అంబటి రాంబాబు చేసే వ్యాఖ్యలు ఏమైనా ఆయనకి నచ్చలేదా? సత్తెనపల్లిలో ఆల్రెడీ భార్గవ రెడ్డిని పెట్టాడు ఆయన. గజ్జల సుధీర్ భార్గవ రెడ్డిని ఇన్ఛార్జిగా పెట్టారని తెలుస్తుంది. సో అంటే ఈయనకు ఉద్వాసం చెప్పారంటే ఈయన మరి గుంటూరు వెస్ట్లో ఎలా నెగ్గుకొస్తారు? ఎందుకంటే గుంటూరు వెస్ట్ అనేది టీడీపీకి చాలా బలమైన నియోజకవర్గం కాబట్టి. అంటే ఇతన్ని పక్కకి పెట్టలేక గుంటూరు వెస్ట్కి పంపించారా? అంటే ఇతని ప్రాధాన్యత తగ్గిందా? ఎవరిది? అంబటి రాంబాబుది. అంబటి రాంబాబు ప్రాధాన్యతని తగ్గించే క్రమంలో అంబటి రాంబాబుని సత్తెనపల్లి నుంచి గుంటూరు వెస్ట్కి పంపించారు. ఎందుకంటే సత్తెనపల్లిలో ఆయన 2 సార్లు ఓడిపోయి ఒక్కసారి నెగ్గారు. కాబట్టి గతంలో ఆయన వ్యాఖ్యలు చూసుకుంటే మనం, ఆయన పోలవరం విషయంలో ఈ పోలవరం నాకే అర్థం కాలేదు, ఇంక ఈ ప్రపంచానికి ఏం అర్థం అవుతుంది అని కదా. ప్లస్ ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ యాక్చువల్గా అంబటి రాంబాబు కొంచెం టైం బాగుందేమో, లేకపోతే మొన్న రెంటపాళ్ళకి ఆయన కూడా కారులో ఉంటే ఆయన మీద కూడా కేసు నమోదయ్యేది కదా. సో అలా తప్పించుకున్నాడు ఆయన. సో ఒక చెడులో ఒక మంచి. ఇప్పుడు వాళ్ళందరి మీద కేసు నమోదైంది. A2గా జగన్మోహన్ రెడ్డి, A1గా రమణారెడ్డి డ్రైవరు, AR కానిస్టేబుల్, తర్వాత వరుసగా విడుదల రజని, వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, నాగేశ్వరరెడ్డి అందరూ కూడా. సో ఆ రకంగా ఆయనకి ట్రాన్స్ఫర్ చేయడం మంచిదైందా? అంటే ముందే ఇది నిర్ణయించారా లేకపోతే ఇప్పుడు కొత్తగా నిర్ణయించారా మనకు తెలియదు. ఇవాళ 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఈ 10 మంది ఎమ్మెల్యేలు, తర్వాత మిగతా వాళ్ళకి సంబంధించిన అందరినీ కూడా ఇవాళ పిలిచి ఆయన మీటింగ్ పెట్టుకున్నారు. సో మీటింగ్లో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయని అనుకున్నారు. ముఖ్యంగా ఇప్పుడు వైసీపీకి ఉండే లక్ష్యం ఏంటంటే ఎలాగ తెలుగుదేశం కూటమిని మనం ఎదుర్కోవాలి, నెంబర్ 1. ఎలాగ తెలుగుదేశం కూటమిని బదనాం చేయాలి, ఎలాగ తెలుగుదేశం కూటమి ఇస్తున్న పథకాల మీద నెగిటివ్ ప్రచారం చేయాలి. ఇప్పుడు అందుకని ప్రతి వాళ్ళకి దిశానిర్దేశం చేశాడు ఇవాళ. ఆల్మోస్ట్ మీరు నియోజకవర్గాల్లో మీ గొంతు వినిపించండి, ఎదురు తిరగండి. అంటే ఈ ఎదురు తిరగడం అంటే నా ఉద్దేశంలో మీరు రెచ్చగొట్టండి ప్రజల్ని, మీరు రెచ్చిపోండి, మీరు కొట్టండి, రప్పరప్ప అన్నాడు కదా అట్లా. ఇప్పుడు ఆయన అరెస్ట్ అవుతాడేమో అని ఒక భయం కదా, ఆ భయంలో మీరు ఈ రకంగా చెయ్యండి. సో నేను అరెస్ట్ అయితే మీరు ఇక్కడ అరాచకం సృష్టించండి. ఇది ఇందులో భాగంగా అంటే ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు వీక్గా ఉన్నారో చూసి ఆ నియోజకవర్గాల్లో మార్పులు తీసుకొచ్చాడు. ఆ మార్పులకు అనుగుణంగా ఇవాళ అంబటి రాంబాబుని సత్తెనపల్లి నుంచి గుంటూరు వెస్ట్కి పంపించారు. గుంటూరు వెస్ట్లో అంబటి రాంబాబు కొత్తగా చేసేది ఏమీ లేదు, అంబటి రాంబాబు నిలదొక్కునేది ఏమీ లేదు. నెక్స్ట్ ఎలక్షన్స్లో అంబటి రాంబాబు ఖచ్చితంగా గెలుస్తాడని నమ్మకం కూడా లేదు. అంటే ఒక రకంగా అతని రాజకీయ జీవితానికి ఇదొక చరమాంకమా? అంబటి రాంబాబుని నిజంగానే పక్కన పెట్టారు అనుకుంటే కనుక రీజన్ ఏమై ఉంటుంది? ఏమీ లేదు, ఆయన ఏమీ ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు కదా. ఆయన వస్తాడు, ఇప్పుడు ఎలా అయ్యాడంటే కామెడీ పీస్ లాగా అయిపోయాడు.
ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు, డ్యాన్సులు చేస్తాడు. అంటే నిజంగా ఏది మాట్లాడాలో అది మాట్లాడుతున్నారా అంబటి రాంబాబు, అది కూడా గమనించాలి. ఏదో వస్తాడు, మాట్లాడతాడు, దాని మీద అందరూ కూడా సెటైర్లు వేసుకుంటున్నారు తప్ప కాంక్రీట్గా ఏది మాట్లాడటంలే. నిజంగా బలంగా ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్లాలో తీసుకెళ్ళటంలే, ఆయన వల్ల కావట్లేదు. అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ఏది ఏమైనా ఇవాళ అంబటి రాంబాబుని మార్చడం వల్ల సత్తెనపల్లికి వచ్చే నష్టము లేదు, గుంటూరు వెస్ట్కి వచ్చే లాభము లేదు, అసలు వైసీపీకి దీనివల్ల కలిసి వచ్చేది ఏమీ లేదు. ఊరికే జగన్మోహన్ రెడ్డి గారు కోపం వచ్చి పని చేశాడా? లేదు, సర్లే అంబటి రాంబాబుని ఒకసారి మార్చి చూద్దాము అని అనుకున్నాడా ఆయన? మరి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఇప్పుడు విడుదల రజనీ పరిస్థితి ఏంటి, ఇంకెంతమందిని ఈయన మార్చాడు అనేది మాకు తెలియాలి. అంబటి రాంబాబు పరిస్థితి కనుక ఇలానే ఉంటే మరి టీడీపీలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? టీడీపీలోకి తీసుకునే అవకాశం ఉండదండి, ఖచ్చితంగా ఉండదు. ఏమైనా ట్రై చేసుకుంటే జనసేనలో ట్రై చేసుకోవాలి, కానీ జనసేనలో కూడా తీసుకోరు కదా. పవన్ కళ్యాణ్ తీసుకుంటారని నేను అనుకోను ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు కొంతకాలం నడుస్తుంది, ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా. ఈ 4 ఏళ్లలో ఆయన ఇట్లాగే కింద మీద పడి ఏదో రాజకీయం చేసుకుంటాడు. అప్పుడు ఈ టికెట్ ఇస్తారా లేదా అనేది అప్పుడు చూసుకోవాలంతే. సో మేడం, గుంటూరులో పోటీ చేస్తే కనుక మరి ఏ విధంగా ఉండబోతుంది అక్కడ, మరి అక్కడ ప్రజలు కూడా ఏ విధంగా సపోర్ట్ చేయబోతున్నారు? ఐ డోంట్ థింక్ సో ప్రజలు సపోర్ట్ చేస్తారని. ఏమీ చేయరు, అది ఆల్రెడీ తెలుగుదేశానికి కంచుకోట. అది ఇప్పుడు కొత్తగా అంబటి రాంబాబు వస్తే ఆయన చూసి వీళ్ళేమన్నా రండి రండి అని హారతలు ఇస్తారా? లేదు, అబ్బా భలే వచ్చారే రండి నెక్స్ట్ వైసీపీకి వేస్తామంటారా? ఏది ఉండదండి. ఇప్పుడు అంబటి రాంబాబు ఏం చేయాలో ఆలోచించుకోవాలి. ఆయన నియోజకవర్గం పర్యటించగలడా? ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎవరైనా పర్యటించగలరా? అలాగా చేయలేరు కదా. ఈయన కొత్తగా వెళ్ళినా కలిసి వచ్చేది ఏం లేదు. ఇంకో 4 చివాట్లు తిని రావాలి, లేకపోతే 4 ఏదైనా కామెడీగా ఏదైనా మాట్లాడాలి తప్ప ఇప్పుడు మీకు అంబటి రాంబాబు వల్ల కొత్తగా కలిసి వచ్చేది వైసీపీకి ఏమీ లేదు. ఇంకా ఈయన గుంటూరు వెస్ట్కి వెళ్తే ఇంకా నష్టం జగన్మోహన్ రెడ్డికి. ఏ మొహం పెట్టుకుని వచ్చారు మీరు, ఏం సాధిద్దామని వచ్చారు? ఆల్రెడీ ఒకళ్ళ ప్రాణం తీశారు, 2 ప్రాణాలు 3 ప్రాణాలు అయ్యాయి, మీరేంటి మాట్లాడేది అంటారు. మీరు 5 ఏళ్లలో మీరు చేసింది ఏంటి? దోచుకున్నారు తప్ప మీరేమి ప్రజలకు చేసింది లేదు. మీరు ఇచ్చే పథకాలు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత అని నిలదీస్తారు. కాబట్టి ఎలా చూసుకున్నా ఇవాళ అంబటి రాంబాబు కష్టకాలమే, ఇటు ప్రజల్లో కావచ్చు, అటు పార్టీ పరంగా కావచ్చు. ఇంకా పార్టీ నుంచి పక్కన పెట్టినట్టే అని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చండి. అంటే చెప్పగానే చెప్పారు జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.